ఎవరికైతే కాన్‌స్టిపేషన్ ఉంటుందో, ఎవరికైతే ఐబీఎస్ ప్రాబ్లమ్ ఉంటుందో, ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి కంపల్సరీగా బెల్లీ ఫ్యాట్ వస్తుంది. థర్డ్ నేనెప్పుడు చెప్పేదే, ఎప్పుడు హ్మ్. చెప్తానే ఉంటా. నిద్ర ఎవరు పోరో ఆ! వాళ్ళకి అవును. బెల్లీ ఫ్యాట్ వస్తుంది. సో, హ్మ్. ఈ రీజన్స్ అన్నమాట మెయిన్. ఓకే. గ్యాస్ట్రిక్ ఇష్యూ. మెయిన్ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మనం తింటాము. హ్మ్. నాకే ఇష్టమైన ఫుడ్డు. నేనిప్పుడు రాజ్మా అంటే నాకు చాలా ఇష్టం అనుకోండి. హ్మ్. 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 రాజ్మా నేను తింటాను. ఓకే. నాకు ఫుల్ బ్లోటింగ్ వచ్చేస్తది. హ్మ్. రాజ్మాతో పాటు ఇంకా మంచి ప్రోటీన్ ఫుడ్డు, గుడ్ ఫ్యాట్స్, ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఉండే ఫుడ్స్ అన్నీ తీసుకున్నా. హ్మ్. హ్మ్. బట్ నా పొట్ట నిండా గ్యాస్ వచ్చేసింది. ఆ న్యూట్రిషన్స్ కూడా సరిగ్గా అబ్జార్బ్ అవ్వవన్నమాట. స్టమక్ మొత్తం డిస్టర్బ్ అవుతది. ఆ ఫుడ్‌లో ఉండే క్యాలరీస్, ఆ అబ్జార్ప్షన్స్ మొత్తం డిస్టర్బెన్స్ వచ్చేసి, ఆ అబ్జార్ప్షన్ రేటు తగ్గిపోతుంది. అవన్నీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతాయి. సో, ఆబ్వియస్‌గా గ్యాస్ట్రిక్ ఇష్యూ మెయిన్‌గా బెల్లీ ఫ్యాట్ రావడానికి రీజన్.